నేడు భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా మెదక్ జిల్లా అధ్యక్షుడు గడ్డం కాశీనాథ్ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తానని చెప్పి ఇవ్వనందుకు నిరసనగా మెదక్ జిల్లా కేంద్రంలో దిష్టిబొమ్మ దగ్ధ కార్యక్రమం చేపట్టారు. బీసీ డిక్లరేషన్ అని చెప్పి బీసీల ఓట్లతో గద్దెనెక్కి దగా చేసిన కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంటనే రాజీనామా చేయాలి. తమిళనాడు రాష్ట్రంలో 9వ షెడ్యూల్ అమలు కాకుండా బీసీలకు అక్కడ రాష్ట్ర ప్రభుత్వం 69% వరకు న్యాయం చేస్తుంటే ఇక్కడ రేవంత్ రెడ్డి కేంద్రానికి మొక్కుబడిగా బిల్లు పంపించి అందులో రాజ్యాంగ సవరణ లేకుండా అసెంబ్లీ ఆమోదం లేకుండా పంపించి బీసీలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్న కాంగ్రెస్ సర్కార్ బీసీల పట్ల వివక్ష చూపడం భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తోంది. బీసీ డిక్లరేషన్ బీసీలకు 42% ఇవ్వాల్సిన విషయాన్ని ఇన్ని రోజులు కాలయాపన చేస్తూ పంచాయతీ ఎన్నికలు వచ్చేసరికి బీసీలకు కేవలం 17% మాత్రమే పోటీ చేసే అవకాశం వచ్చింది. కాబట్టి భారతీయ జనతా పార్టీ బీసీల కోసం అండగా ఉంటాం. బీసీల నోటికాడ ముద్దను లాగుతున్న కాంగ్రెస్ కు ప్రజలు తగిన గుణపాఠం చెప్తారు. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నాటకీ ధర్నాలు తప్ప బీసీలకు ఒరిగింది ఏమీ లేదు. ఇటు బీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాల అధికారంలో ఉండి బీసీల ఊసెత్తకుండా నేడు కాలయాపన చేయడం ఆ పార్టీ రాష్ట్రంలో తుడిచిపెట్టుకుపోయిందని భారతీయ జనతా పార్టీ బలపరిచిన బీసీలను గెలిపించి బీసీల ఐక్యతను చాటాలని తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భారతీయ జనతా పార్టీ మెదక్ జిల్లా అధ్యక్షుడు వాల్దాస్ మల్లేష్ గౌడ్, మెదక్ జిల్లా మాజీ అధ్యక్షుడు గడ్డం శ్రీనివాస్, మెదక్ పట్టణాధ్యక్షుడు నాయని ప్రసాద్, ఓబీసీ మోర్చా ప్రధాన కార్యదర్శి బక్కవారి శివబబ్లు, బంటి సాయి కిరణ్, రాహుల్, భాను, కల్కి, నాగరాజ్, సన్నీ, సాయి కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో నేడు కామారెడ్డి డిక్లరేషన్కు ఇస్తున్నటువంటి హామీ ఏదైతే ఉందో 42% ఇస్తున్నటువంటి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీసీల ఓట్లతో గద్దెనెక్కి ఈరోజు బీసీ డిక్లరేషన్ అమలు చేస్తామని చెప్పినటువంటి హామీ ఇవ్వకుండా 17% మాత్రమే ఇచ్చి పంచాయతీ ఎన్నికల్లో బీసీలందరినీ కూడా తక్కువ అంచనా వేస్తూ వారిని బీసీలకు ఎలాంటి ప్రజాప్రతినిధి పదవులు రావద్దన్న ఉద్దేశంతో ఆయన బీసీలను అవమానపరుస్తున్నాడు. దీనికి నిరసనగా భారతీయ జనతా పార్టీ పిలుపు మేరకు స్థానిక సంస్థల ఎన్నికలలో 42% బీసీలకు రిజర్వేషన్ ఇస్తానని చెప్పేసి మోసం చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి చేతగాని ప్రభుత్వము, దద్దమ్మ ప్రభుత్వము, బీసీ ద్రోహి ప్రభుత్వము ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. ఈ కాంగ్రెస్ పార్టీ 42% బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికలలో రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్పి కల్లిపల్లి మాటలు చెప్పి బీసీలను నట్టేట ముంచినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాబట్టి ఈ కాంగ్రెస్ పార్టీకి మేము ఒకటే చెప్తా ఉన్నాము, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఈరోజే మొదటి విడత నామినేషన్ కూడా పూర్తిగా వస్తూ ఉన్నది. మరి ప్రజలందరికీ ముఖ్యంగా బీసీలకు ఒకటే విజ్ఞప్తి, బీసీలకు ద్రోహం చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థులను ఓడించాలి. కాంగ్రెస్ పార్టీకి ఈ ఎన్నికలలో బుద్ధి చెప్తేనే బీసీల పట్ల వాళ్ళ యొక్క విశ్వాసం ఉంటుంది. కాబట్టి ఈరోజు ఓబీసీ మోర్చా మెదక్ జిల్లా ఆధ్వర్యంలో మెదక్ చౌరస్తాలో రేవంత్ రెడ్డి గారి దిష్టిబొమ్మ దగ్ధం చేయడం జరిగింది. మరి కామారెడ్డి డిక్లరేషన్లో 42% బీసీలకు రిజర్వేషన్ ఇస్తానని చెప్పిన రేవంత్ రెడ్డి మరి గద్దెనెక్కిన తర్వాత 2 సంవత్సరాలు అవుతుంది. మరి 2 సంవత్సరాల నుంచి కూడా ఈ యొక్క లోకల్ బాడీ ఎన్నికలను పెట్టకుండా 2 సంవత్సరాల నుంచి కాలయాపన చేసి మరి రాత్రికి రిజర్వేషన్ ఇచ్చి పొద్దున్నే మరి